చూడు అనిపిస్తుందా మొత్తం ఎల్లో వేసి ఉంటుంది. పూరి తింటున్నాం గాయస్. పానీపూరియా తింటావా? పానీపూరి ఉంచుకో అన్న, ఇగో రోజు ఇక పని నాలుగు పేపర్ తినమన్నా నేను తినమన్నా. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఏ న్యూ బ్లాగ్. సో గైస్ ఈరోజు వచ్చేసి ఫనీ అని మీద ప్రాంక్ అయితే చేద్దాం. చలో మనం అయితే ఫస్ట్ అయితే శివరమ్మని ఫోన్ చేద్దాము, వాడు వస్తాడము. మీరైతే చూద్దాం బ్లాగ్ ఎట్లుంటుందో ఏదమ్మో. ఫోన్ అయితే చేస్తాం. హలో శివరామ్, బ్లాగ్ షూట్ చేస్తున్నా. ఏడునా? అరే ఫనీ అని మీద ప్రాంక్ చేద్దాం, వస్తావా? వస్తున్నావు. సో ఐస్ ఇప్పుడైతే మనమైతే వీని కాడికి పోయేసి ఫనీ అని కాడికి పోదామా. సో ఐస్ ఇప్పుడైతే మనమైతే కిందకి వెళ్ళిపోదాము. ఆడ ఏడుండో ఏమో, ఏడ తిరుగుతున్నాయేమో. మనం పోదాం ఫస్ట్ అయితే. అక్కడ కనిపించకపోతే వేస్ట్ అయిపోతుంది, మనం ప్రాంక్ ఇట్లా ఫెయిల్ అయిపోతుంది. ఫస్ట్ వీని కాడికి పోదాం. రంగాడైతే ఇంటికాడే ఉండు, కానీ వీని కాడికి పోవాలి. పని ఆడ ఎడిగిపోయిండు, సాని కాడికి పోయిండు, ఎడిగిపోయిండు. మనం అయితే ఫస్ట్ శరంగాన్ని తీసుకొని పోదాము. తెలియదు గాయస్. ఇప్పుడే మనం అయితే శరమ్మ ఇంటికి అయితే వచ్చినాము. మన ఇంటికి పోదాము ఫస్ట్. ఆడ ఏడుండో ఏమో తిరుగుతుండవుతుంది బయట. ఫస్ట్ అయితే ఆయన ఇంటికి అడిగి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. చూద్దాం. సో గాయస్ తాళం వేసింది, దేవుడు ఏడిపోయిండో ఏమో, మనం అయితే బయటికి పోదాము. సో గాయస్ ఇక వాడైతే లేడు, వాడు ఫనీగా ట్యూషన్ పోయిండంట. ట్యూషన్కి వెళ్ళి వచ్చినాక బ్లాగ్ అయితే బాగా తీద్దాము, వన్ మే ప్రాంక్ అయితే ఇద్దాము. ఇప్పుడైతే ఇక వీడి శివరమ్మాడు నేను వీడికి పోతున్నాము. పార్క్ పోదామని చెప్తారు, పార్క్ అయితే పోదాం. మనమైతే ఇప్పుడు పార్క్ వేసి ఏం చేస్తారు, వీడు హల్చల్ చేస్తారు కావచ్చు. మనమైతే పోదాము. ఏం చేస్తారు వీడు వెనకాల ఉన్నాడు. ఇక వీడు ఇప్పుడే హాస్టల్ వచ్చింది. మళ్ళీ మనం పార్క్ అయితే పోదాము. వీడు పనియాడు ఉన్న కాడు ఉన్నాడు. ఇంతసేపు తిరిగినాట బయట, ఇంతసేపు ఉన్నాడు. నేను పోయే సర్కిల్లో వెళ్ళిపోయినాట ట్యూషన్కి. మనమైతే పోదాం ఫస్ట్ అయితే. ఇంకా పార్క్ కాడికి రాలే, పార్క్ కాడికి వేసి బ్లాగ్ అయితే కంటిన్యూ. సో గాయ్స్ ఇప్పుడే మనం అయితే పార్క్ అయితే వచ్చినాము. ఇక ఇప్పుడే ఎంటర్ అయినాము. అదే పార్క్ ఎంటర్ అయినాం. శివంలో పోతే కాస్త టైం పాస్ చేద్దాం. కాస్త టైం పాస్ చేద్దాం. ఏం చేద్దాం? అరే రేపు ఉగాది కదా, వన్ మే ప్రాంక్ చేద్దామా ఏమన్నా? చేద్దాం. ఏం చేద్దాం రేపు? ప్రాంక్ చేద్దాం. ఒకవేళ దొరికితే మనం అయితే పానీపూరి ప్రాంక్ అయితే చేద్దాము, లేకపోతే రేపు వేద్దాం బ్లాగ్. పార్క్లో అయితే ఫోటోలు దిగినాము, కాసేపు టైం పాస్ అయితే చేసినాము. ఇప్పుడైతే ఇక కట్ట మీద ఎడిగిపోతున్నా, ఎడిపోదాం అనుకున్నాను. మంచి లొకేషన్. సైడ్ ఒక చెట్టు ఉంటుంది, చెట్టు చూపిస్తుంది. ఎంత ఎల్లో కలర్ ఉంటుంది మొత్తం. చూడు అనిపిస్తుందా మొత్తం ఎల్లో వేసి ఉంటుంది. This is the end. This is dead end. Here is. సో గాయస్ ఇప్పుడైతే మనం అయితే మీదికి పోతున్నాం సరిపడా మీకు. ఇది ఎక్కేసి మీకు. సో గాయస్ ఇప్పుడైతే మీదికి అయితే వచ్చినాం. వాడాడు మీదకి ఎక్కినాము. ఇక ఫోటోలు దిగుతాడు అంట తమాషా చేయడానికి. ఇక ఊరా తమాషా చేసేది నేను పార్క్లో. నిన్న మొన్న స్విమ్మింగ్ పూల్లో ఇట్లా అట్లనే చేసిండు కదా. ఇది తమాషా ఊపిరి ఆడనీయకుండా ముఖం మీద నీళ్ళు కొట్టిండు. మరి అరే అన్ని చెట్లే ఉన్నాయి, ఇక చెట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చారు కట్ట మీకు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వాడు వచ్చినాకనైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. అప్పటిదాకా స్టేట్.
సో వాయిస్ ఫనీ ఆడైతే వచ్చిండు ఇప్పుడే ట్యూషన్కి వెళ్ళి వినారా ట్యూషన్ ట్యూషన్ ఏం చేసినావు చదువుకున్నా చెప్పు చెప్పురా చదువుకున్నా చదువుకున్నావా టైం పాస్ చేసినావు చదువుకున్నా గట్టి చెప్పు పానీపూరి తింటున్నాం గాయస్ పానీపూరి తింటున్నాం గాయస్ పానీపూరియా తింటావా పానీపూరి సో గాయస్ ఈడైతే పానీపూరి తింటాడంట పోదాం చలో తినిపిద్దాం గాయస్ ఇప్పుడే మనమైతే పోతున్నాం ఆ పానీపూరి తీసుకొని ఇక తింటాడా తింటావా చెప్పు చెప్పు తింటావా తినడానికైతే గడ్డ మీదకి అయితే పోతున్నాం గాయస్ చెప్పు గట్టి చెప్పు కొడతానే పావు కిలో తింటా పావు కిలో ఏంటా తిందుదా ఎంత తింటావు తిందుదా మనమైతే సో వాయిస్ ఇప్పుడైతే ఇక పానీపూరి షాప్ కాడికి అయితే వచ్చినాము అలా పానీపూరి తింటాడట వీడు ఎంత తింటావురా ఒక ప్లేట్ తిందాం చాలా ఒక ప్లేట్ తింటాడంట మనమైతే పోదాం చలో ఇక ఫోన్ ఇచ్చేస్తున్నాం ఇంకైతే నాకి వస్తుండ్రా సో గాయ్స్ ఏమన్నారా ఏమంటారు ఇంకోసారి మీతో ప్రాంక్ ఏమైంది ఏమైందో అదే ఇట్రా ఎవరు తిట్టిదో పైసలు లేకుండా తిరుగుతుంది ఎవరు ఎవరు ఏమే ఇట్రా రే
ఇటా ఫన్నీ ఏమైంది? సో ఐస్ ఇగో వీడు తిన్నాడంట, పైసలు ఇట్లా ఇవ్వలే అంట వాడు. ఏమైందన్న ఏమన్నాడు? 40 రూపాయలు తిన్నాడు ఇప్పుడు పని. పట్టుకోరా, నేను నిన్ను ఉండదు ఉంచేసి, నాకు ఆ పైసలు లేవు, నాకనైతే పైసలు లేవు అయితే. నాకనైతే పైసలు లేవు, పైసలు లేదు. ఎంత తిన్నాడు? పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య. ఎన్ని అవుతాయి ఉంచుకో అన్న, ఇగో రోజు ఇక పని నాకు పేపర్ తినమన్నా నేను తినమన్నా, నేను తిన్నానా? ఒక్కటి తిని వెళ్ళిపోయినా నేను బయటికి. చెప్పు, ఈ పైసలు లేవు నా కాడ, లేవు, ఇగో ₹1 లేవు. అన్న ఇగో ఇన్ని పెట్టుకోండి, నిజంగా రేపు వచ్చి ఏం చేయాలి ఫస్ట్ అడుగు, ఏం చేస్తావు? చాట్ చేస్తావు, ఏం చేస్తావు? అలా చూడరు కదా, నాకనైతే పైసలు లేవు. ఇగో వీడు వచ్చి ఇక తిన్నాడు, 40 రూపాయలు తిన్నాడు, నాకు అక్కడ పైసలు గీట్లు లేవు. వాడే చెప్పిండు తిన్నాం పా అని, నేనన్నా వాడన్నాడు, వాడే అన్నాడు. మీరా పైసలు ఫస్ట్ ఎవరు అడిగిరా? తింటా ఏం తింటా అండి? పానీపూరి తింటాను వీడు అన్నాడు. పోతున్నా బాయ్ చెప్తున్నావు నడు. గాయస్ మేమైతే ఇప్పుడైతే పోతున్నామో, ఇక వాడే కట్టుకుంటాడు పైసలు. అన్న ఉంచుకోండి అవన్నీ, అన్న ఉంచుకో. థ్యాంక్ యూ భయ్, అవి ప్రాంక్ కరే. ఓకే బాయ్. ఐసి ఈవెన్ మీద అయితే ఫుల్ ప్రాంక్ చేసినాము ఐసి మేమైతే. ఏమైందిరా, భయమైందా? ఫుల్లా అయితే ఫుల్ భయపడ్డాడు. ఏమైంది? బాసాలు పంపిస్తాడు అనుకున్నావా? ఎంత తిన్నావు? 40 రూపాయలా? చెప్పు, ఎంత తిన్నావు? 40 రూపాయలు తినే ఇక పైసలు లేదా అంటే వీడు ఇక తమాషా చేసిండు. ఇక ఏమన్నా ఫస్ట్ ఏడ్చినావా? చెప్తావు 40 తిన్నాం. వీడు నేను తిన్నాను, నేను అసలు తింటా ఇట్లా తిన్నా, ఒక 2 తిన్నా, నేను వచ్చేసిన బయటికి. ఎంత తిన్నావురా నువ్వు? 40 రూపాయలు తిన్నాడు మంచిగా. ఎట్లా చేసిండ్రా వీడు? ఏడుపు వచ్చిందారా? భయమైందా? చెప్పు చెప్పు. మా అన్నతో పిచ్చాడు గాయస్, మా అన్నతో అసలుకే ఉండద్దు, మా అన్నతో అసలుకే తిరగద్దు గాయస్. నాకైతే చేసిండు, ఫస్ట్ టైం చేసిండు ఇట్లా. ఎప్పుడు వేయలే కదా, తినిపించినా కానీ ఎట్లా వేయలే. భయమైందా? పైసలు ఎట్లా కట్టాలరా అనుకున్నా? ఎవరు ఫోన్ చేద్దాం అనుకున్నా? ఎవరు ఫోన్ చేద్దాం అనుకున్నా? ఫోన్ చేసి ఏం చేద్దాం అనుకున్నా? పైసలు వచ్చి అంటే కడతాడేనా? అయితే కొంచెం ముందు దాకా పోయినా, మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు చూసిండట వాడు. లేకపోతే ప్రాంక్ సక్సెస్ఫుల్ అవుతుండే. ఇక మళ్ళా నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఇక నెక్స్ట్ మంచిగా వేరే ప్లాన్ చేస్తా. భయమైందా? ఫుల్ అది కూడా తెలియదు, ఏడుందామో తెలియదు అని. ఫైనల్గా బ్లాగ్ ఇట్లుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. నెక్స్ట్ వెళ్దాం. బై బై. ఎప్పటిదాకా స్టే చేయండి.